బలవర్తమానం కొరకై ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. అందరు గట్టిగా చదవండి, ప్రార్థన పూర్వకంగా చదవండి, అర్థవంతంగా చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలుచుకున్నాను. అయితే ఒకటి చేస్తున్నాను, వెనుకబడి మరచి ముందుగా వాడి కొరకే చాలు. మళ్ళా చదువుదాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలుచుకున్నాను. అయితే ఒకటి చేస్తున్నాను, వెనుకబడి మరచి ముందుగా వాడి కొరకే వేగపడవచ్చు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకై అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, గడిచిన వారం అంతా మీరు యొక్క సట్టు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి అనేక బాధలు, వ్యాధులు, సోదరులు, నెరుకులు, ఇబ్బందులు ఎన్నో వచ్చినప్పటికీ వాటన్నింటి నుండి మాకు విడుదల కలుగజేసి ఈ దినము నీ సన్నిధిలో చేరి నేను ఆరాధించుకునే అవకాశము, అదేవిధంగా ప్రభు మా విశ్వాస జీవితాన్ని పరీక్షించుకొని మా జీవితాలను సరి చేసుకొని యోగ్యమైన విధానంలో నీ శరీరకాల్లో పాలు పంచుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. ప్రభు అల్పుడను అయోగ్యుడను నీ సన్నిధిలో నిలబడుతుండగా తండ్రి నీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. పరలోకం నుండి మీరు విడుదల చేసి లేఖన భావములు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు నాకు మాకందరికి దయచేయండి. దేవా, నీ సన్నిధిలో భయము మనకు దయచేయండి. క్రమముగా మర్యాదగా జరిగించుటకు సహాయం చేయమని, అదేవిధంగా ఈ సన్నిధి ప్రభు మరి మీ దూతలను కావిలించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చదువుకున్నటువంటి యొక్క వచనాన్ని మనం చూసినట్లయితే సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోను. పౌలు ఫిలిప్పీలకు రాస్తూ తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయించున్నాను. ఏమిటి ఒకటి? వెనకున్నవి మరుస్తున్నాడు, ముందున్న వాటి వరకు వేగిరపడుతున్నాడు. రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తాం. మొదటిది అంటే వెనకున్నవి మర్చిపోవటం. రెండవది ఏమిటంటే ముందున్న వాటి కొరకు వేగిరపడటం. 2 కాన్సెప్ట్స్, వెనుక మరియు ముందు. వెనుక ఉన్నవి ఏమిటి అనేది మనం చూసినట్లయితే ఆదికాండంలో చూస్తాం. ఆదికాండము 19వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చి ఉన్నది. నా ప్రాణమును రక్షించుటకు నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితివి. సో ఇక్కడ మనం చూస్తే ఆ దూతలు, ఏ దూతలు? దేవుని దూతలు. ఎక్కడికి వచ్చాయి? సొదముకు వచ్చాయి.
గొమర్రకు వచ్చాయి. లోతు దగ్గరికి వచ్చేసి చెప్తున్నాయి ఏమనంటే, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఏమంటానంటే, నీ ప్రాణం దక్కించుకున్నట్లు నువ్వు పారిపో. నువ్వు పారిపో. ఎందుకు పారిపోమంటున్నాడు? నీ ప్రాణమును రక్షించుకున్నట్లు నీవు పారిపో. పారిపోకపోతే నశించిపోతాడు, చచ్చిపోతాడు. దేవుడు లోతు పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. ఎవరిని బట్టి ఆ ప్రేమ వచ్చింది లోతు మీదకి? బికాజ్ ఆఫ్ అబ్రహామును బట్టి లోతు మీద దేవునికి ప్రేమ వచ్చింది. అబ్రహాము దేవుణ్ణి వేడుకుంటాడు సొదొమ గురించి, గొమొర్రా గురించి. ఆ పట్టణంలో 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా అని దేవునితో మాట్లాడుతూ వచ్చాడు. చివరికి ఎంతమంది ఉన్నారు అక్కడ? 5 మంది ఉన్నా కూడా నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను అని దేవుడు సెలవిచ్చి వచ్చాడు. 5 మంది కూడా లేరు. ప్రియులారా, ఒక పట్టణము నశించిపోకుండా ఉండాలంటే పర్ఫెక్ట్ నెంబర్ ఈజ్ 5 కదా. కనుక అక్కడ ఉన్నటువంటి వారు కేవలము 4. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, ఎవరిని తీసుకొని వచ్చారు? లోతు భార్యను మరియు 2 కుమార్తెలను బయటికి తీసుకొని వచ్చినాడు. ఆ దూత ఏమంటున్నాడు? నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపో అంటున్నాడు. ఒక కండిషన్ పెడుతూ వచ్చాడు. ఏమిటండి? వెనకకు తిరిగి చూడకూడదు. నీవు వెనుకకు తిరిగి చూడకుము అని తెలియజేసినాడు. 26 వచనం చూడండి. 20 చూశారా ప్రియులారా? దేవుడు లేదా దేవుని దూతలు లోతుకు అతని కుటుంబానికి ఆజ్ఞాపించినది ఏమనగా, వెనుకకు తిరిగి చూడకూడదు. వెనుకకు తిరిగి చూడకూడదు. కనుక వారు ఆ విధంగా ప్రయాణమై వెళ్తూ ఉండగా 26వ వచనంలో లోతు భార్య ఏం చేసిందట? ఆమె వెనకకు తిరిగి చూసింది. లుక్ బ్యాక్. షీ హ్యాస్ లుక్డ్ బ్యాక్. ఆమె వెనకకు తిరిగి చూసింది. తిరిగి చూస్తే ఏమైంది అన్నది మనం చూసినట్లయితే, she got pillar of salt. ఆమె ఉప్పు స్తంభమైంది. ప్రియులారా, వన్స్ యు గాట్ సాల్వేషన్ యు నెవర్ సీ బ్యాక్. ఒకసారి నువ్వు రక్షించబడిన తరువాత నువ్వు వెనకకు తిరిగి చూడకూడదు. ఇది దేవుని ఆజ్ఞ. ఒకవేళ వెనకకు తిరిగి చూస్తే ఏమైతాము అన్నది ఇక్కడ మనకు లోతు భార్య ఒక ఉదాహరణ. ఏమైంది ఆమె అంటే ఉప్పు స్తంభమైంది, అంటే చచ్చిపోయింది, నశించి పోయింది. ఎందుకు నశించిపోయింది? ఇంకా ఆశ ఉంది, వెనక ఆశ ఉందండి.
ఏం ఆశ ఉంది? ఏమైంది? వాట్ వాజ్ హ్యాపెన్ టు సొదొమ్ అండ్ గొమొర్రా? ఏమి సంభవించింది? బంధుప్రీతి. నా బంధువులకు ఏమి సంభవించింది? ఊరు ప్రీతి. నా గ్రామానికి ఏమి సంభవించింది? ప్రజల ప్రీతి. నా ప్రజలకు ఏమి సంభవించింది అని చూడాలి అని ఆశ. చూడాలి అని ఆశ. వాస్తవంగా అన్ని వదిలిపెట్టేసి వచ్చింది ఆమె. ఊరును వదిలిపెట్టేసింది, బంధువులను వదిలిపెట్టేసింది, ప్రజలను వదిలిపెట్టేసింది, ఇల్లును వదిలిపెట్టేసింది, తనకు కలిగిన ఆస్తిని వదిలిపెట్టేసి వచ్చింది. వదిలిపెట్టినా కూడా ఇంకా ఆమెకు ఆశ ఉంది. ఏమి ఆశ ఉంది? నా అనే ఆశ ఉంది. నా అనే ఆశ ఉంది. దానిని బట్టి ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. She became pillar of salt. ఉప్పు స్తంభంగా మారిపోయింది. మన జీవితాలలో ప్రియులారా, మనం ఒకసారి రక్షించబడి మారు మనసు పొంది బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చి, ఏమిచ్చండి? బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చి విశ్వాసులముగా మారాం. రక్షించబడి మారు మనసు పొంది బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చి విశ్వాసులముగా మారాం. బాప్తిస్మములో ఏమని సాక్ష్యం ఇచ్చావు? మర్చిపోకూడదు ప్రియులారా. ఏమని ఇచ్చారు చెప్పండి? ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ నాట్ కమిట్ ఎనీ సిన్. ఇక్కడ నుండి నేను ఎలాంటి పాపం చేయనని ఒప్పుకున్నావు, సాక్ష్యం ఇచ్చావు. ఎక్కడ సాక్ష్యం ఇచ్చావు? ఎక్కడ సాక్ష్యం ఇచ్చావు? సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చావు. దేవుని ఎదుట సాక్ష్యం ఇచ్చావు. ప్రమాణం చేశావు. సాక్ష్యం అంటే ప్రమాణం. సంఘము ఎదుట మరియు దేవుని ఎదుట నీవు ప్రమాణం చేసి ఉంటున్నావు. ఏమని? ఇక మీదట పాపం చేయనని నువ్వు ప్రమాణం చేసి ఉంటున్నావు. అంటే ఇక ముందు అంతకుముందు పాపము చేసినట్టే కదా? చేసినట్ట కాదంట? అంతకుముందు పాపం చేసి వాటిని విడిచిపెట్టావు. అంతకుముందు నువ్వు చేసినటువంటి ప్రతి క్రియను కూడా విడిచిపెట్టినావు. ప్రతిదీ కూడా దేవునికి ఆయాసకరమైనది అన్ని కూడా వదిలిపెట్టేసినావు. అవన్నీ వదిలిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకున్నావు. అవన్నీ ప్రభువా, ఈ రోజు నుంచి నేను నీతో పాటు, అంటే దేవుని యొక్క ప్రభు యొక్క భూస్థాపనకు సాదృశ్యంగా నీవు చేసినటువంటి ఆల్ సిన్స్, నువ్వు చేసినటువంటి అన్ని అతిక్రమాలు, పాపములు అన్నీ కూడా ఏం చేసినావు? పాతి పెడుతున్నాను అని ప్రమాణం చేశావు. పాతి పెట్టి ఏం చేశావు? తిరిగి లేచినావు. నూతన జీవముతో లేచినావు. ప్రభు పునరుత్థానుడై ఏ విధముగానైతే లేచి ఉంటున్నాడు, నీవు కూడా నీటిలో నుండి నూతన పరచబడిన వాడవై ఏం చేసినావు? లేచినావు. నూతన పరచబడిన వాడవై లేచినావు. అంటే ఏం చేసినావు? ఇప్పుడు దాకా నీలో ఉన్న ప్రతి పాపము, అతిక్రమము,
అన్నీ కూడా ఇప్పటిదాకా నువ్వు చేసినటువంటి మోసము, దొంగతనము, కోపము, ఈర్ష్య, ద్వేషము, అసూయ మొదలగు నువ్వన్నీ కూడా ఏం చేసినావు? పెట్టేసినావు. ఇప్పుడు వాటితోనే లేచినావు అనుకో, వాటితోనే లేస్తే ఏమన్నట్టు? దేవుడు బాప్తిస్ము పొందినట్టు కాదు. వాటి అన్నిటిను వదిలిపెట్టేసినావు, సమాధి చేసినావు అని అర్థం. నీలో ఉన్న పాపపు క్రియలన్నీ సమాధి చేసినావని అర్థం. చేసి నూతన జీవముతో చేసినావు. ప్రభువుతో కూడా, యేసు ప్రభువుతో కూడా తిరిగి లేచినావని సాదృశ్యం అది. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం 2వ అధ్యాయంలో చూడండి 5వ వచనం. ఎఫెసీ పత్రిక 2:5లో మనం చూస్తాం. అబ్బా, అది అండి పునరుత్థాన సాక్ష్యం అంటే. అది మీ పాపముల చేత, అపరాధముల చేత. 5వ వచనం. మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండగా మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించినది. మనం పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నాము. అయితే యేసుక్రీస్తు మహాకృప చేత మనము, దేవుని మహాకృప చేత ఏమైనాము? యేసు ప్రభువుతో కూడా తిరిగి బ్రతికించబడ్డాం. దేవుని కృప చేత ఈరోజు మనము బ్రతికియాము. కనుక వెనుక ఉన్న వాటిని మర్చిపో. ఏమేమి ఉన్నాయో వెనుక అవన్నీ కూడా ఏం చేయాలట? మర్చిపో. వెనుక ఉన్నాయి మర్చిపోవాల. లోతు భార్య మర్చిపోలే. ఏమైంది? నష్టం తెచ్చుకున్నది. ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయింది. చూడండి 2వ పేతురు పత్రికలో చూస్తాం. 2వ అధ్యాయం 22వ వచనం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. తన వాంతికి తిరుగునట్లును, కడగబడిన పంది బురదలో దొర్లినట్లును. మళ్ళీ సాలిగా మనం చూసినట్లయితే ప్రియులరా, కుక్క వెనక తిరిగేది ఏంటండి? కుక్క. అంటే ఆ తినినది అరిగించుకోలేక కక్కేసింది. తిన్నదాన్ని అరిగించుకోలేక కక్కేసింది. కక్కిన దాని మీద కూడా ఇంకేముంది? దానికి ఆశ ఉంది. లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్ము. అవి వదిలిపెట్టాలి. బాప్తిస్మంలో వాటిని వదిలిపెట్టేశాం. మరలా వాటి వైపు చూసినట్లయితే కుక్కకు నీకు కుక్క ఏం చేస్తుంది? అది వాంతి చేసుకున్న దానిని అదే మరలా తినేస్తుంది. కాబట్టి ఒకసారి మనం వాంతి చేసుకున్నాం అనుకోండి, ఇక దాని జోలికి పోతామా? ఒకసారి మనం వాటిని వదిలిపెట్టేసామనుకోండి, వాటి జోలికి పోకూడదు. ఇక పోతే కుక్కకు నీకు తేడా ఉంది. కనుక మన ఆత్మీయ విశ్వాస జీవితాన్ని మనం పరీక్షించుకొని ముందుకు పోవాలి. లూకా సువార్త చూడండి 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం చూడండి. యేసు ప్రభు తెలియజేస్తున్నాడండి, నాగటి మీద చెయ్యి వేసి వెనకకు తట్టు తిరిగినవాడు. నాగటి చూశారు ఎవరైనా? వ్యవసాయదారులు నాగలితో వ్యవసాయం చేస్తారు. ఆ నాగటి మీద చెయ్యి వేసి వెనకకు తిరిగి చూస్తే ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? ప్రమాదం జరుగుతుంది. ఇంకా
స్ట్రైట్గా రాదు. కరెక్ట్ రాదు లైన్. ఇంకా ఇంకేం జరుగుతుంది? పోతుందో తెలియదు. ఇంకా నష్టం జరుగుతుంది. నాగటి మీద చెయ్యి వేసి వెనకకు తిరిగి చూస్తే నష్టం జరుగుతుంది. ఏం నష్టము? ఎద్దు కాళ్ళల్లో నాగటి కర్రలు పడ్డదంటే ప్రమాదం. అది దాని ద్వారా మనకు ఏం జరుగుతుంది? నష్టం. వ్యవసాయదారుడు నాగటి మీద చెయ్యి వేసి వెనక తిరిగి చూస్తే పొలాన్ని దున్నలేడు. ముందుకు చూస్తేనే అతడు దున్నగలుగుతాడు, వెనకకు చూస్తే దున్నలేడు. ప్రయోజనం లేదు. దాని వలన ఎలాంటి కూడా ప్రయోజనము ఉండదు. నీవే రైతు, నీకే నాగలుంది, నీవే వెనకకు తిరిగి చూస్తే ఏమవుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. ఒకసారి ఆలోచించాలి ప్రియులారా. కాబట్టి లోతు భార్య వెనకకు తిరిగి ఏమైపోయింది? స్తంభం అయిపోయింది. అదేవిధంగా మరి కుక్కలాగా ఉండకూడదు, వాంతికి చేసుకునేది తింటాలి. వ్యవసాయదారులాగా కూడా నాగటి మీద చెయ్యి వేసి వెనుకకు తిరిగివాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. కనుక మరి వెనుక ఉన్న వాటిని ఏం చేయాలా? మరిచిపోవాలి. మన ఆత్మీయ విశ్వాస జీవితంలో వెనకకు తిరిగి చూసుకోకూడదు. చూస్తే ఏమవుతుందంటే వాటి మీద ఆశ పుట్టినప్పుడు ఏమవుతుంది అంటే కోరిక పుడుతుంది. ఆశ పుడుతుంది, కోరిక పుడుతుంది. కోరిక పుట్టినప్పుడు కావాలనిపిస్తుంది. కావాలనిపించినప్పుడు తెచ్చుకోవడానికి పోతాం. తెచ్చుకోవడానికి పోయినప్పుడు ఉప్పు స్తంభం అయిపోతాం. కనుక లోతు భార్యను జ్ఞాపకము చేసుకుంది. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలి మన విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆమె ఏమైపోయింది అనేది తెలుస్తుంది. దేని గురించి ఆమె ఉపస్తంభం అయిపోయింది అనేది తెలుస్తుంది ఆమె జ్ఞాపకం చేసుకున్నట్లయితే కదా. కాబట్టి ఏం చేయాలి చూడండి. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయం చూడండి. కీర్తనలు 85. కీర్తనలు 85 మొదటి వచనం చూడండి. యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. చాలు. చెరబట్టబడినటువంటి యాకోబు సంతతి వారిని అనగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏం చేసిండట? వెనకకు తీసుకొచ్చినాడు. చెరలో నుండి వారిని దేవుడు వెనక తీసుకొచ్చినాడు. ఇప్పుడు దాకా మనము 3 విషయాలు చూసాం. ఒకటి ఏంది? లోతు భార్య, అది సొంతం కదా, స్వలాభాపేక్ష. ఆమె చూసాం. అయితే దేవుడు మరి మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడంటే చెరలో నుండి మనలను వెనకకు రప్పిస్తాడు. చెరలో నుండి, సైతాను యొక్క చెరలో నుండి, సైతాను యొక్క బానిసత్వంలో నుండి, సైతాను యొక్క కట్లలో నుండి మనలను వెనుకకు తీసుకొస్తాడు ఆయన. మనం రాలేము, మనంతట మనము రాలేము. కారణం ఏంటంటే ఆ బంధకాలు మనల్ని బంధించి ఉన్నాయి. సైతాను యొక్క బంధకాలు మనలను బంధించి ఉన్నాయి. సైతాను తన చెరలోనికి మనలను తీసుకెళ్ళిపోయింది. ఆ పరిస్థితులలో నుండి మనంతట మనము రాలేదు. కనుక
దేవుడి మనలను చెరలో నుండి బయటకు రప్పించే దేవుడుగా ఉంటున్నాడు. యెహోషువ గ్రంథంలో నుండి 7వ అధ్యాయం, యెహోషువ 7:12 చూడండి. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉన్నాను. చూశారా ప్రియులారా, ఏ పరిస్థితిలో ప్రభువు మనల్ని మన శత్రువుల చేతిలో నుండి మనం విడిపిస్తాడు, శత్రువుల ఆ యుద్ధంలో నుండి మనం తప్పిస్తాడనంటే ఎప్పుడు యెహోషువ ఏం చేశాడు తెలుసా? యెహోషువ యుద్ధానికి పోయినప్పుడు ఫిలిష్తీయుల మీద మరి మోయాబీయుల మీద ఓటమి వచ్చింది. కారణం ఏంటంటే శపితమైనవి వారు కలిగి ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఆ శపితమైన దానిని ఆకాను తన యొక్క గుడారములో ఉంచుకొని ఉన్నాడు. దానిని బట్టి వీరు ఓడిపోయారు. దేవుడు మాట్లాడుతూ వచ్చారు, శపితమైన దాన్ని మీరు ఉంచుకొని ఉన్నారు కాబట్టి మీరు ఓడిపోతున్నారు. 13వ వచనం, నీవు లేచి పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటి మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైన ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. అది దీనరా, మీరు రేపటి వరకు ఏం చేయాలా? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలా. మన విశ్వాస జీవితంలో డే టు డే లైఫ్లో మనము ప్రతిదినం కూడా మనలను మనం ఏం చేయాలా? పరిశుద్ధపరచుకోవాలా. ఎప్పుడైతే మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటామో అప్పుడు శత్రువు మీద మనకు దేవుడు విజయం కలుగజేస్తాడు. శత్రువు మనలను ముట్టడు. శపితమైన దానిని ఆకాను దగ్గర నుండి తీసేసి ఆకాను ముత్తి అతన్ని ఆ కోరు లోయలో పడవేసింది. చూసారా? శపితమైనది అంటే ఏదైతే మనం వదిలిపెట్టామో, ఏదైతే మనం విసర్జించామో దానిని మరలా మన జీవితంలోనికి మనం తీసుకొచ్చుకున్నట్లయితే అది మనకు శాపం. మన వెనక ఏవైతే వదిలి పెట్టామో ఆ వాటిని మరలా మనం కలిగి ఉన్నట్లయితే, వాటిని మనం వెనుకకు తెచ్చుకున్నట్లయితే మనం శాపగ్రస్తులు అవుతాము. అదే సమయంలో ఏమైపోతాము? నశించిపోతాము. ఆ విధంగా శాపగ్రస్తమైనటువంటి దానిని తీసివేసి ఆ కోరు లోయలో ఆకాను పడేసిన తర్వాత యెహోషువ యుద్ధ పంక్తులు తీర్చి ఏం చేసినాడు తెలుసా? ఆయుధాలు పట్టాడా? యుద్ధం చేశాడా? అది అక్కడ గాయకులను పెట్టాడు, మ్యూజిషియన్స్ పెట్టాడు, పాటలు పాడుతున్నారు వాయిద్యాలతో. పాటలు పాడగానే శత్రు సైన్యం ఏమైందంటే వారితో వారే యుద్ధం చేసుకున్నారు, ఒకరినొకరు పూడ్చుకొని వచ్చినారు. దేవుని యొక్క గొప్ప తనం మనకు ఆ విధంగా కనిపిస్తుంది. ఆయన ఉన్నటువంటి గొప్పతనం. యుద్ధము మీరు కాదు, యుద్ధం చేసేవాళ్ళు మీరు కాదు. మరి ఎవరు? యెహోవాయే యుద్ధం చేసే. కనుక వారిలో వారే పొడుచుకుంటే వారి మీద ఉన్నటువంటి దోపుడు సొమ్ము ఎన్ని రోజులు కలెక్ట్ చేసుకున్నారు? వాళ్ళు 3 రోజులు వాసన. 4వ రోజు ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళారు? బెరాకా లోయలోకి వెళ్ళి ఆ బెరాకా లోయలో
దేవుని స్తుతిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు. ఆయన చేసినటువంటి ఆ మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి, ఆ రక్షణను బట్టి, శత్రువుల చేతిలో నుండి దేవుడు అద్భుతంగా వారిని రక్షించాడు. దాన్ని బట్టి ఆయనకు బెరాకా లోయలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చారు. మరి ఆకార లోయలో, ఆకార లోయలో అది శపితమైన లోయ, ఆకారను పడేశారు. కాబట్టి ఆయన మరి ప్రియులరా, మొదటిగా మనం చూసినట్లయితే లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి నష్టపోయింది, చనిపోయింది, ఉప్పు స్తంభముగా మారిపోయింది. తర్వాత కుక్క ఏం చేసింది? అది మనం వినడానికే. తర్వాత పంది, దాంట్లోనే అదే వచ్చినప్పుడు పంది కూడా ఉంటుంది, బురదలో నాగటి మీద చెయ్యి వేసి వెనుకకు తిరిగినట్లయితే పరలోక రాజ్యం, దేవుని రాజ్యంలో పాత్రుడు. కాబట్టి మన జీవితం ఏ విధంగా ఉంది అనేది పరీక్షించుకోవాలి. తర్వాత చూసినట్లయితే రెండవదిగా ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? వెనక వైపు చూస్తేనేమో నష్టం కలిగింది. మరి ఇక్కడ ఏముంది? రెండవదిగా ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. ముందు ఎవరున్నారు, ఎవరి కొరకు మనమే చూడాలి అనేది మనం చూసుకొని ముగించుకుందాం. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్లే ఆవరించి మనలను మనతో కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తదము. అది చూశారా ప్రియులారా? మన ఎదుట ఉంచబడింది ఏమిటి? పందెం ఉంది. ఏమిటి ఆ పందెం అంటే? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూడాలి. You should look unto Jesus Christ. You did not see backside. You should look towards Jesus. యేసు వైపు మాత్రమే చూడాలి. ఏముంది? యేసు వైపు ఏముందంటే పందెం ఉంది. ఏం పందెము? ఏం పందెం ఉంది? మళ్ళా చదవండి, అర్థమవుతుంది. 2వ వచనం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపము విడిచిపెట్టాలి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపం విడిచిపెట్టాలి. ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏముంటాయి చెప్పండి? అబద్ధం. ఓకే, ఇంకా మోసం, ఇంకా ఏంది? దొంగతనమా? ఇంకా చెప్పండి. కోపం, ఆవేశం, ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంట? సులువుగా చిక్కులు పెట్టేస్తాయి. సులువుగా చిక్కులు పెట్టేస్తాయి. వీటిని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూసుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాయి. ముందున్నది అది మన భారం, సులువుగా చిక్కులు పెట్టే భారం. ఆ పాపం విడిచిపెట్టి యేసు వైపు చూడాలి. ఇప్పుడు దాకా మనం ఎక్కడ చూసామో? వెనక వైపు చూసాము. వెనక వైపు చూస్తే లోతు భార్య జ్ఞాపకం వస్తుంది. ఆ లోతు భార్యకు సంభవించినటువంటి మనకు సంభవిస్తుంది. కాబట్టి వెనక వైపు చూడదు, ముందున్న వాటి కొరకై ఏం చేయాలట? వేగిరపడాలి. వేగిరంటే
తొందరపడాలి. వెనుకున్న వాటిని ఇడిసి ముందున్న వాటి కొరకై తొందరపడాలి. పరిగెత్తాలి. ఆ పరుగు పందెం యుద్ధకు మనం ఏం చేయాలట? పరిగెత్తాలి. పందెం, రన్నింగ్ రేస్. ఏమిటి? రన్నింగ్ రేస్. చూడండి, 1 కొరింథీ పత్రికలు చూస్తాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. మరియు పందెపు రంగమందు పరిగెత్తే వారందరూ అందరూ పరిగెత్తుతారు, కానీ ఎంతమంది గెలుస్తారు? పందెములో ఎంతమంది అయినా రావచ్చు, పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, బట్ విన్నర్ ఈజ్ వన్. ఓన్లీ 1 person విల్ గెట్ విన్నర్. అంతే. ఇప్పుడు అంతమంది నిలబడినా కూడా పందెంలో గెలిచేది మాత్రము ఒక్కడే. పరుగు పందెం అది. మన ఎదుట ఉన్న పరుగు పందెం అది. చదవండి. పందెమందు మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో ఏదో మితంగా ఎలా ఉండాలట? మితముగా ఉండాలి. వారు క్షేమకు కిరీటం పొందుటకును మనమైతే అక్షయమైన కిరీటం. ఏం కిరీటము? అక్షయమైన కిరీటం. కనుక ప్రియులరా, మితంగా ఉంటాడు. ఎవరు? పందెమందు పరిగెత్తేవాడు మితంగా ఉంటాడు. అన్ని విషయాలలో కూడా మితంగా ఉంటాడు. ఏది పడితే అది తింటాడా? ఏది పడితే అది చేస్తాడా? ఒక ప్రత్యేకంగా ఉంటాడు. అతను ప్రత్యేకంగా ఉంటాడు. ఒక విశ్వాసి కూడా ప్రత్యేకించబడినటువంటి వాడు. విశ్వాసి అంటే ఎక్కడి నుండి? ఎక్కడి నుండి? లోకములో నుండి, లోకస్తులలో నుండి నీవు ప్రత్యేకించబడిన వాడవు. మళ్ళా చెప్తున్నా, లోకములో నుండి, లోకస్తులలో నుండి ప్రత్యేకించబడిన వాడవు నీవు. అంటే ఇప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూసావు, మళ్ళీ నీకెవరు కనిపిస్తారు? లోకం కనిపిస్తుంది, లోకస్తులు కనిపిస్తారు. నువ్వు ప్రత్యేకించబడినటువంటి వాడవు. పందెంలో ఉన్నావు నువ్వు. ఆ పందెం నీకు నీ ఎయిమ్ ఎక్కడ ఉండాలా? ముందుకు ఉండాలా. నీ గురి అనేది ఆ టార్గెట్ మీదనే ఉండాలి. దాన్నే రీచ్ అవ్వాలి. ఒకవేళ ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు మిస్ అయితే యు కెనాట్ రీచ్ యువర్ గోల్. యు కెనాట్ రీచ్ ద టార్గెట్స్. నీవు ఆ గోల్, ఆ టార్గెట్ నువ్వు చేరుకోలేవు. ఎప్పుడు? వెనకకే కాదు, మితముగా ఉండకపోతే, ప్రత్యేకత సంతరించుకోకపోతే, ప్రత్యేకంగా ఉండకపోతే వాళ్ళు ప్రత్యేకమైన ఆహారం తీసుకుంటారు, ప్రత్యేకమైన నిబంధనలు పాటిస్తారు. విశ్వాసి కూడా ప్రత్యేకమైన నిబంధనలు పాటించాలి, ప్రత్యేకమైన ఆ జీవితాన్ని జీవించాలి. మరలా వెనక తిరిగి చూస్తే నీకు కనిపించేది లోకమే, లోకస్తులే. ఎక్కడ నుండి అయితే నువ్వు వచ్చావో అక్కడికే వెళ్తావు. జాగ్రత్త ప్రియులారా. కనుక అలాంటి విధానం ఉండకూడదు. ప్రత్యేకించబడినటువంటి జీవితం. రన్నింగ్ రేసులో పాల్గొన్నటువంటి వారు ఎందరో ఉంటారు, కానీ మితంగా ఉన్నటువంటి వారు మాత్రమే గెలుస్తారు. అది ఫిలిప్పీ పత్రికలో కూడా చూస్తాం. చూడండి, 3వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీ 3:12. ఇదివరకే నేను గెలిచిన. పందెంలో ఉన్నటువంటి వ్యక్తి ఏమనుకుంటాడు? ఇదివరకే నేను గెలిచినాను అనుకున్నట్లయితే తర్వాత ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది ఉన్నాను అనుకున్నట్లయితే దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. అది అండి. ఇది వరకు నేను పరిగెత్తినానని కాదు, ఇది వరకు నేను సంపూర్ణ సిద్ధి పొందినానని ఉన్నా అని కాదు. నేను ఏం చేయాలా? దేని నిమిత్తం నేను పట్టబడితినో
దానిని పట్టుకొనవలెనని నేను పరిగెత్తుచు పరిగెత్తుతూ ఉన్నా. ఎక్కడికి? ముందుకు పరిగెత్తుతూ ఉన్నాడు. యేసు యొద్దకు పరిగెత్తుతున్నాడు. అది విశ్వాస యొక్క రన్నింగ్ రేస్ అంటే అదేంటి? ఆ రేసులో పాల్గొనాలి. ఏ రేసులో? మన ముందున్నటువంటి టార్గెట్ రీచ్ కావాలి, మన ముందున్నటువంటి ఆ గోల్ రీచ్ కావాలి, మన ముందున్నటువంటి యేసు క్రీస్తును మనము రీచ్ కావాలి. అది విశ్వాస యొక్క లక్ష్యం. ఆ విధంగా మన జీవితాన్ని సరి చేసుకొని ఆయన యొక్క శరీర రక్తాలలో పాలు పంచుకుందాం. దానికన్నా ముందు ఇంకో వచనం చూసుకుందాం, ముగించుకుందాం. ఫిబ్రవరి పత్రిక 6వ అధ్యాయంలో మనం ఇంతకుముందు చూసాము. మరి ఒకసారి కూడా చూసుకొని మనం ప్రభు బలలో పాలు పంచుకుందాం. దొరికిందా? ఫిబ్రవరి పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తు యేసును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణ మగుటకు సాగిపోవాల. మూలోపదేశములు మాని సంపూర్ణ అగుటకు సాగిపోవాలనిందా వెనక పోవాలనిందా? అంటే ముందుకు పోవాలి, ముందుకు పోవాలి. విశ్వాస జీవితం, క్రైస్తవ విశ్వాస జీవితం అనేది ముందుకు పోయేదిగా ఉంటుంది. కీర్తనలు 44లో కూడా మనం చూసి ఇంకా ముగించుకుందాం. 44:18 వచనం. కీర్తనలు 44:18. చాలు. ఇక్కడ మనం చూస్తే మా హృదయము వెనకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచిపోలేదు. చూసారా? ఇది మన దృఢ సంకల్పం. దీని మీద మనం స్టాండ్ అయ్యి ఉండాలి. మా హృదయం వెనక్కు పోలే, మా అడుగులు వెనక్కు పోలే, పోకూడదు కూడా. ఇక నీ హృదయము, నీ అడుగులు ప్రభు వైపే ఉండాలి. లోకము వైపు కానీ, లోకములో ఉన్న వాటి వైపు కానీ పోకూడదు. ఇక లోకములు ఏమున్నాయి? లోకంలో అది 3 ఉన్నాయి. లోకంలో ఏమున్నాయి? శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపు డంబము ఉన్నాయి. కనుక మన హృదయము దేవుని వైపే ఉండాలి, మన అడుగులు దేవుని వైపే ఉండాలి. అంతేగా కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోయినట్లయితే పడిపోతాం. కనుక ప్రియులారా, అది ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మన విశ్వాస జీవితాన్ని వాక్యపు వెలుగులో పరీక్షించుకొని సరి చేసుకొని ఆయన యొక్క శరీర రక్తాలలో పాలు పంచుకుందాం.